పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలానే రోజువారీగా ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే అవి అధిగమిస్తారు అనేటటువంటి విషయాలు మొత్తం వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో చివరిదాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. ఇక్కడ ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 6వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు అంటే 25వ తేదీ నవంబర్ 25వ తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు. అంటే 6వ స్థానంలో ఉండి 25వ తేదీ మధ్యాహ్నానికి తులారాశి అంటే పంచమ స్థానంలోకి వస్తాడు. అలానే 6వ స్థానంలో రవికుజ గ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి. పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు కూడా 28వ తేదీకి మీకు 6వ స్థానంలోకి వెళ్తాడు. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కూడా వక్రంలో సంచరిస్తున్నాడు. ఎందుకంటే మీ రాశి వైపే వస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీని మీ రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం చెప్పినటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారి ఆలోచనలలో స్పష్టమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఆలోచనలలో నూతనత్వం కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరిలాగా కాకుండా కొత్తగా ఆలోచించడం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. అలానే కొద్దిగా ఖర్చులు కూడా పెరుగుదల అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే కొంత ఒత్తిడితో కూడినటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కర్కాటక రాశిలో సంచరించేటటువంటి గురుడు వక్రంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా చేయాలి, లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. రవికుజ గ్రహాలు 6వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో మీకు శత్రువుల మీద పైచేయి సాధించడం ఉంటుంది. అలానే మీ ఆరోగ్యం మీద కూడా జాగ్రత్తలు పాటించాలి. అలానే ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కూడా సంతాన పరంగా కానీ, విద్య పరంగా కానీ, విదేశీ అవకాశాలలో కానీ మార్పులు సంభవిస్తాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. ప్రధానంగా 10వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అదనపు బాధ్యతలు అనేటటువంటివి పెరుగుతాయని చెప్పాలి. ఇక నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ 2 రోజులు కూడా పని భారం యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. ఉద్యోగపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలానే మీకు చెడు చేసేటటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో అటువంటి వారిని మీరు మనస్సులో దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా అత్యంత కఠినమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు మాత్రము మానకూడదు. అలానే కొన్ని మంచి పనులు చేయటం అంటే ఆరోగ్యపరంగా ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా మంచిది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మిథున రాశి వారు కోపాన్ని నియంత్రించుకోవాలి. అప్పుల విషయాలలో కొంత పురోగతి లభిస్తుంది. గతంలో మీరు ఎవరికైనా ధనాన్ని కనుక ఇచ్చి ఉంటే రావాల్సిన ధనం కొద్దిగా చేతికి అందుతుంది. నవంబర్ 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో సహచరుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి, వ్యాపారపరమైనటువంటి భాగస్వామి చర్చల విషయాలలో కానీ చర్చలు సఫలమవుతాయి. ఏ విషయం గురించి అయితే మీరు చర్చలో కూర్చుంటారో, అంటే కుటుంబ సమస్యలు ఉన్నాయి, కుటుంబ పరంగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కనుక మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అలానే వ్యాపారం చేసేటటువంటి భాగస్వాముల మధ్య సమస్యలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంత సంబంధాలు కూడా శుభసూచకాలుగా మారుతుంటాయి. దాంపత్యంలో అంటే దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద వివాదాలకు, వాదనలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక 25వ తేదీ ఉదయం 4:25 నుంచి
27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే రహస్యపరమైనటువంటి ఆందోళనలు, అంటే ఇన్వార్డ్ లుకింగ్ డేస్, అంటే పైకి ఎవరికి చెప్పలేనటువంటి అంతర్గతమైనటువంటి మథనం పెరుగుతుంటుంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి భంగాన్ని కూడా కలిగిస్తుంది, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కూడా కలిగించవచ్చు. వృత్తిలో కొద్దిగా మందగమనం అనేటటువంటిది, అంటే చేసేటటువంటి పనిలో స్పీడ్ మూమెంట్ అనేటటువంటిది లేకుండా కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. అయితే కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించండి. నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత శుభప్రదమైనటువంటి కాలము. ఇప్పటిదాకా మిథున రాశి వారు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైన సవాళ్లు కానీ, ప్రతికూలతలు కానీ, కుటుంబపరమైన సమస్యలు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, ఇవన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ఇంకా చెప్పాలంటే కొత్తగా నేర్చుకోవాలి, మీరు చేస్తున్నటువంటి పనికి సంబంధించినటువంటి విషయాలలో ఇంకా విద్య నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనేటటువంటి తపన తాపత్రయం కూడా పెరుగుతుంది అని చెప్పాలి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. అయితే మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో క్రమశిక్షణ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. క్రమశిక్షణ లేకుండా కనుక ఉన్నట్లయితే తద్వారా కొన్ని ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా కీలకమైనటువంటి మార్పులు జరగటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంటుంది. ఉన్నతాధికారులు ఎప్పుడూ కూడా మీ పనిని చాలా డీప్గా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలానే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు బదిలీ ట్రాన్స్ఫర్స్ కోసం కనుక, అంటే ప్రమోషన్స్ కోసం కానీ ట్రాన్స్ఫర్స్ కోసం కానీ కనుక ప్రయత్నిస్తూ ఉంటే వాటిలో ముందడుగులు పడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి డీల్స్ జరుగుతూ ఉంటాయి. కానీ శని దృష్టి యొక్క ప్రభావం కారణం చేత కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మిథున రాశి వారికి కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు చెప్పాను. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ప్రతి బుధవారం కానీ ప్రతిరోజు కానీ స్నానం చేసిన తర్వాత చక్కగా తూర్పు దిక్కుకు తిరిగి ఓం బుధాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం చాలా మంచిది. అలానే శుక్రవారం రోజున ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలను సమర్పించడం వలన, తెలుపు రంగు పూలమాల సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే తీవ్రమైనటువంటి రుణ సమస్యలు ఉన్నాయో, రుణ బాధల నుంచి విముక్తి కలగటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక నవంబర్ 25, 26, 27 ఈ తేదీలలో ఎక్కువగా నీరు కానీ పండ్లు కానీ దానం చేయటం చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో లేదా పొందుతున్నట్లయితే అటువంటి వారికి మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.